వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది. మొన్నటిదాకా బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని అంతా భావిస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయినట్టుగా అనిపిస్తుంది. దశాబ్దాలుగా కాంగ్రెస్కు వెన్నుముకలా ఉన్న సీనియర్ నేత జగిత్యాల పులి జీవన్ రెడ్డి కారెక్కబోతున్నారు. కేసీఆర్తో లంచ్ మీట్ వెనుక అసలు రహస్యం ఏంటి? మరోవైపు జీవన్ రెడ్డికి పార్టీకి ఏం తక్కువ చేసింది అని కాంగ్రెస్ అధిష్టానం ప్రశ్నిస్తుంటే అసలు మమ్మల్ని పట్టించుకునేవారే లేరు అన్నట్లుగా ఉంది జీవన్ రెడ్డి వర్గం వాదన. దానం నాగేంద్ర, జగ్గారెడ్డి లాంటి నేతల రియాక్షన్లు ఈ మంటకు మరింత ఆజ్యం పోసినట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ స్టేట్మెంట్ విన్న తర్వాత ఎక్కడో పార్టీ కొంచెం తప్పు చేసిందన్న భావన కూడా కలిగినట్టయింది. మరి జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్కు మళ్ళీ పూర్వవ్యూహం వస్తుందా? జగిత్యాల వేదికగా కేసీఆర్ కొత్త వ్యూహం అంటే ఇది వాళ్ళ టాపిక్ డిబేట్లో. ఇదే అంశం మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి రహీం గారు. రామచంద్ర గారు, తెలుసు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న టాపిక్ ఏదైతే ఉందంటే జీవన్ రెడ్డి టాపిక్. ఎక్కడ అసలు పొరపాటు ఎక్కడ జరిగింది? వాస్తవంగా అనుకున్నంతగా అంటే అప్పటికే వెళ్ళారు, అధిష్టానం మాట్లాడడానికి ప్రయత్నం చేశారు, జీవన్ రెడ్డిని అసలు ఏంది అతను వాస్తవ పరిస్థితులు ఏంది, ఎక్కడ అలకబోనారు, చాలా ప్రయత్నాలు చేశారు కాదంటలేదు. కానీ అనుకున్న స్థాయిలో కొంచెం హైకమాండ్ కూడా దృష్టి పెడితే బాగుండేది అనేటు ఇంకొక టాపిక్ కూడా నడుస్తూ ఉంది తెలంగాణ రాజకీయాల్లో. అసలు ఓవరాల్గా ఏం జరిగింది జీవన్ రెడ్డి గారి విషయంలో? అసలు ఏం జరిగింది? జీవన్ రెడ్డి గారు సౌమ్యుడు. ఆయనకు అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ సహాయ సహకారాలు ఆయనకు పార్టీతోని ఆయన ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందిండు. అన్ని రకాలుగా ఆయన సుమారుగా మొదట టీడీపీలో మంత్రిగా ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ కు వచ్చాడు, కాంగ్రెస్ లో కూడా మంత్రిగా ఉన్నాడు. తర్వాత అతను ఓడిపోయిన తర్వాత కూడా 2 సార్లు కేసీఆర్ మీద డైరెక్ట్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. సుమారుగా 10-15 వేలు అంటే ఒక 7-8 లక్షల, సుమారుగా 7 లక్షల పైన ఓట్లలో 10,000 చిలుకు ఓట్లతో ఓడిపోవడం జరిగింది, స్వల్ప ఓట్లతోని. తర్వాత మొన్న అతను ఎప్పుడు ఓడిపోయినా ఆయనకు అన్ని రకాలుగా ఛాయిస్ ఇవ్వడం జరిగింది. మొదట్లో 2014 ఇవ్వడం జరిగింది, తర్వాత 2018 ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకు మళ్ళీ 220 ఎంపీగా 23 ఓడిపోయినప్పుడు ఎంపీగా కూడా నిజామాబాద్ నుంచి ఇవ్వడం జరిగింది. అంతకుముందు కూడా కరీంనగర్ నుంచి ఇవ్వడం జరిగింది. పార్టీ అయిన పరంగా ఎలాంటి ఇబ్బంది కూడా జరగలేదు. బట్ ఇక్కడ ఏమైతుందంటే అధికారం వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశ ఉండి ప్రతిపక్షాల నుంచి, అంటే ఇంతకు ముందు అధికారానికి కష్టపడ్డ కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్కరు కూడా అధికారంలో కాంగ్రెస్ వచ్చింది, ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజలకు మంచి సౌకర్యంగా ఉంది, అందరితో అందుబాటులో ఉందనే ఉద్దేశంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి బాగా విపరీతంగా ఊహించిన దానికంటే వలసలు ఎక్కువ వస్తున్నాయండి. 23 నవంబర్ డిసెంబర్ తర్వాత చూసుకుంటే బీఆర్ఎస్ ఎక్కువ మంది, బీజేపీ వాళ్ళు కూడా ప్రతి దగ్గర మీరు గ్రౌండ్ లో ఎంక్వైరీ చేయండి వస్తున్నారు. వాళ్ళని మేము వచ్చే వాళ్ళని వద్దనే రకంగా ఎవరిని అనడం లేదు. పార్టీ బలోపేతం కావడానికి బీసీ వర్గాల వాళ్ళు చాలా మంది వస్తున్నారు. బీసీ అంటే సభ్యత్వం కూడా చేయడం జరుగుతుంది, అదే రకంగా మహిళా సభ్యత్వం కూడా చేయడం జరుగుతుంది. సుమారుగా అధికారంలో వచ్చినప్పుడు మేము సుమారుగా 50 నుంచి 60 లక్షల మంది, 50 లక్షల మంది పైచిలకు సభ్యత్వం ఉండే. ఈ రోజు ఇంకా పెరుగుతుంది. మేము పార్టీ బలం చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. దాంట్లో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళతోని వీళ్ళకి ఇబ్బంది జరుగుతుండొచ్చు, అది కామన్, ప్రతి దగ్గర ఉన్నది, ఒక దగ్గర అని కాదు. ప్రతి నియోజకవర్గంలో ఉంది, ప్రతి గ్రామంలో ఉంది, ప్రతి పట్టణంలో ఉంది, ప్రతి దగ్గర కూడా ఉంది. దాన్ని సరి చేసుకుంటా నాయకత్వం పోయినప్పుడు ఈ మనస్పర్ధలు అనేది చాలా విపరీతంగా పెరిగి కూడా ఉండొచ్చు. జీవన్ రెడ్డి గారికి దేంట్లో కూడా తక్కువ చేయలేదు. ఆయనకు ఇంకా ఫ్యూచర్ లో కావాలనుకుంటే డిలిమిటేషన్ లో మళ్ళీ ఇంకా 40, సుమారుగా 50 నుంచి 60 ఎమ్మెల్యే సీట్లు పెరిగితే ఎంపీ కూడా పెరుగుతుండొచ్చు. దాంట్లో ఆయనకు అన్ని రకాలుగా అవకాశం ఉంది. అదే రకంగా ఆయనకు అయినా సరే, ఆయన కొడుకు అయినా సరే, వాళ్ళ కోడలు అనే విషయం కూడా వస్తున్నది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కార్యకర్తలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు ఆయన ఎన్నో రకాలుగా విమర్శించి ఈ రోజు అంటే సుమారుగా 42 సంవత్సరాలు పార్టీ దేని గురించి విమర్శించిండు? దొరల పాలన గురించి మాట్లాడిండు, దొరల గురించి మాట్లాడిండు. ఇప్పుడు ఆ దొర సన్నిధికే దొర కోటలకే పోయిండు. ఆయన కూడా ఎన్నో ఇప్పుడు ఒక్కొక్క వీడియో వస్తుంది, ఆ వీడియోలు 1-2 వీడియోలు పెడితే మన
ఈ టైం కూడా సరిపోదు. ఆయన విమర్శించిన ప్రతి ఒక్కటి కూడా నిన్న మొన్నటి వరకు కూడా అంటే ఒక వారం రోజుల ముందు వరకు కూడా విమర్శించిన ఆయన కేసీఆర్ ను టార్గెట్ గా చేయడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళకి కేసీఆర్ వాళ్ళకి సంబంధించి బీఆర్ఎస్ టిఆర్ఎస్ కు ఇప్పుడు వాళ్ళకి అవసరం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆయన పోతే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అలాంటి వ్యక్తికి ఎంత ఈ మర్యాద ఇవ్వాలనో అంత ఇచ్చినాము. నేను పర్సనల్ గా చెప్తున్నా, పార్టీ నుంచి మాత్రం ఆయన గౌరవం ఇచ్చింది, గౌరవంగా మాట్లాడమని చెప్పారు. కానీ ఎక్స్పైర్ అయిపోయింది. అంటే ఒక లిమిట్ గా వచ్చిన తర్వాత ఆయనకి ఎంత మర్యాద ఇచ్చినా అద్దు దాటిపోయిన తర్వాత విడిచివేయడం జరుగుతుంది. ఆయనను కూడా ఏ పార్టీ సభ్యులు కూడా విమర్శించాల్సిన అవసరం లేదు, విమర్శించడం కూడా. ఆయన పోయి అక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏం కూడా చేయడు. ఆయన అక్కడ పోయిందంటేనే ఇప్పటికీ పార్టీ మాకు తెలిసి చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈయన రావడం వాళ్ళకు ప్లస్ కావచ్చు. ఎందుకంటే 25th రోజు కవిత తన సొంత కూతురు, కేసీఆర్ గారి సొంత కూతురు కుంపటి పెడుతుంది. అదే రోజు ఆమె పార్టీ అంటే కొత్తగా స్థాపించే టిఆర్ఎస్ పార్టీ లేకుంటే తెలంగాణ జాగృతి పార్టీ అయినా ఇంకేదైనా కానీ ఒక పార్టీ పెడుతుంది. ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్నది ప్రజాబలం లేదు, ఓన్లీ ఆర్థిక బలము, డబ్బు ఉంది. ఇప్పుడు కేసీఆర్ కూడా సుమారుగా 2000 మా మెదక్ జిల్లా వాసుడు. అదే రకంగా కేటీఆర్ అత్త అంటే వాళ్ళ మిస్సెస్ ది రామాయంపేట, మా గ్రామం. వాళ్ళ పరిస్థితి గురించి తెలిసినప్పుడు 2000 కంటే ముందు వాళ్ళ పరిస్థితి ఏంది, 2014 కంటే తర్వాత ఏమున్నది, అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు విపరీతంగా ఆర్థికంగా డెవలప్ అయినారు. అది ఈ రకంగా అయినా తెలంగాణ ప్రజల డబ్బా ఇంకేదా అనేది లేదు. ఇక్కడ ఇండియాలో కాదు, వేరే దేశాల్లో కూడా ఉందని ఈయన అక్కడ విమర్శించిన వాడే రేపటి నుంచి కోరుతుంటే కూడా సంతోషమే. ఈ రోజు మేము అనేది సంతోషం. వ్యక్తిగతంగా వెళ్దాం, సమయం చాలా ఉందండి. ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఆయన పోతే పార్టీకి ఏం నష్టం లేదండి. ఆయన పోయింది సంతోషమే. ఆయన ఏం విమర్శించినా సద్విమర్శగా తీసుకొని అవి దాంట్లో ఏం పొరపాట్లు ఉన్నా పార్టీని బలోపేతం చేసుకుంటాం. ఇంకా 33 నెలల పైన 33 కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. ఈ సమస్యలను ఆయన ఇచ్చిన ఏవైనా కానీ సలహాల రూపకంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసానికి కృషి చేస్తామండి.